అంబరీషుని ఉదాత్తత. అంబరీషునకు నీవు శాపమని వంకతో ఇచ్చిన వరం ఆనందదాయకం. దీనివలన నాకెటువంటి ఆయాసము రాదు. వేదవాక్కు వంటి నీ మాటలను నిజం చేయటానికి నేనే ఈ దశావతారాలు ఎత్తుతాను. లేని ఎడల బ్రాహ్మణునకు మర్యాద లేకుండా పోతుంది. నీవు వెంటనే రాజు వద్దకు వెళ్ళుము. తన నిమిత్తం నీకింత కష్టం వచ్చినందుని అందువల్ల బ్రాహ్మణుడయ్యావని ఎంతో విచారిస్తున్నారు. నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలు కలుగుతుందన్నారు. శ్రీమన్నారాయణ మాటలు ఆలకించి దూర్వాసుడి స్వామి అనేకసార్లు నమస్కారం చేసి సుదర్శనాయుధం కొనుచుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు. కోటి సూర్య సమాన తేజస్సుతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునీంద్రుల వారిని చూచి నమస్కరించి అతనికి కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి, ఓ సుదర్శనమా, అర్హులై ఉన్న మునీంద్రులు వారు చంపదగిన వారు కాదు. అతనిలో ఉన్న తప్పులను మన్నించి అతనిని రక్షించుము. మిక్కిలి శౌర్యంతో అతనిని చంపవద్దు. రక్షించమని నన్నును శరణు గతుడను మునిని కాపాడు అంటూ దూర్వాస మునీంద్రుని కౌగలించుకొనెను. తర్వాత అంబరీషుడు దూర్వాస మునికి తన మనుగుకు పంపిన తన ధనుర్ధారివై 6 దిగులు వదిలిపెట్టి ఆ సుదర్శనాయుధానికి ఎదురుగా నిలబడెను. ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరించసాగాను. ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమునందరి 27వ అధ్యాయం సంపూర్ణం.